అందరికీ నమస్కారం. మన దేశంలో ఉన్న కొన్ని దేవాలయాలు చాలా ప్రత్యేకమైనవి. కొన్ని రహస్యాలతో నిండినవి కూడా. ఈరోజు అలాంటి దేవాలయాల గురించి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. మీకు నచ్చిన దేవాలయం మీద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేపాక్షి టెంపుల్ వేలాడే స్తంభం. ఆంధ్రప్రదేశ్లోని ఈ దేవాలయంలో ఒక స్తంభం నేలను తాకకుండా వేలాడుతూ ఉంటుంది. భక్తులు దాని కింద నుంచి వస్త్రం తీసుకెళ్లటం ద్వారా ఆశీర్వాదం పొందుతామని నమ్ముతారు. ఇది ఎలా నిర్మించారో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు స్పష్టంగా తెలియదు. వెరీ ఇంట్రెస్టింగ్ ఏన్షియంట్ ఇంజనీరింగ్ సీక్రెట్. కాణిపాకం వినాయక టెంపుల్ పెరుగుతున్న విగ్రహం. ఈ వినాయకుడి విగ్రహం క్రమంగా పెరుగుతుందని విశ్వాసం ఉంది. పాత కవచాలు చిన్నవయి కొత్తవి తయారు చేయాల్సి వచ్చింది. ఇదే నిదర్శనం. ఈ ఆలయం నిజాయితీకి సంకేతంగా కూడా ప్రసిద్ధి చెందింది. లివింగ్ ఐడల్. కైలాస టెంపుల్ ఎల్లోరా ఒకే రాయి నిర్మాణం. మహారాష్ట్రలోని దేవాలయం ఒకే భారీ రాయిపై నుంచి కిందకి చెక్కి నిర్మించారు. ఇలాంటి నిర్మాణం చేయడానికి వందల ఏళ్ల సమయం పట్టిందని భావిస్తారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద రాక్ కట్ ఆలయాల్లో ఒకటి. డూ యు నో హౌ డిడ్ దే కవ్ దిస్? కార్నీమాత టెంపుల్ ఎలుకల రాజ్యం. రాజస్థాన్లో ఉంది ఈ టెంపుల్. వేల సంఖ్యలో ఎలుకలు ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఎలుకలపై కాలేస్తే అది అపశకునంగా భావిస్తారు. తెల్ల ఎలుక కనిపిస్తే అదృష్టంగా భావిస్తారు. జ్వాలాజీ టెంపుల్ శాశ్వత జ్వాల. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఈ టెంపుల్ యొక్క సీక్రెట్ తెలుసా మీకు? ఇక్కడ భూమి నుండి సహజంగా జ్వాలలు వెలువడుతూ ఉంటాయి. ఎటువంటి ఇంధనం లేకుండా ఇవి నిరంతరం వెలుగుతూ ఉంటాయి. ఈ జ్వాలలు దేవీ శక్తిగా భావిస్తారు. స్తంభేశ్వర మహాదేవ్ టెంపుల్ మాయమయ్య ఆలయం. ఇది గుజరాత్లో ఉంది. సముద్రపు అలలు పెరిగినప్పుడు ఈ ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. నీరు తగ్గిన తర్వాత మళ్ళీ బయటకు వస్తుంది. ఇది రోజు 2 సార్లు జరుగుతుంది. డిజపేరింగ్ టెంపుల్. కామాఖ్య టెంపుల్ ప్రత్యేక ఆచారం. ఇది అస్సాంలో ఉన్న ఆలయం. ఇక్కడ దేవి వృతుక్రమం జరుగుతుందని నమ్మి కొన్ని రోజులు ఆలయం మూసివేస్తారు. ఆ సమయంలో ఎర్రని నీరు పవిత్రంగా భావిస్తారు. ఇది శక్తి ఆరాధనలో ఒక ప్రత్యేక సాంప్రదాయం. చిదంబరం టెంపుల్ ఆకాశలింగం. ఈ ఆలయం తమిళనాడులో ఉంది. ఇక్కడ శివుడిని ఆకాశతత్వంగా భావిస్తారు. విగ్రహం కనిపించదు. ఖాళీ స్థలాన్ని దేవుడిగా భావిస్తారు. ఇది పంచభూతాలలో ఒకటి. పద్మనాభస్వామి టెంపుల్ రహస్య నిధులు. ఈ టెంపుల్ కేరళలో ఉంది. ఈ ఆలయంలో అనేక రహస్య గదులు ఉన్నాయి. కొన్ని గదుల్లో బిలియన్ల విలువైన నిధులు దొరికాయి. ఒక గది ఇప్పటికీ తెరుచుకోకపోవటం మరింత మిస్టరీ. కాలభైరవ టెంపుల్. ఇక్కడ ప్రత్యేకం మద్యం నివేదం. ఇది మధ్యప్రదేశ్లో ఉండింది. ఇది భైరవుడికి మద్యం సమర్పిస్తారు ఇక్కడ. విగ్రహం ఈ మద్యాన్ని స్వీకరిస్తుందని భక్తుల నమ్మకం. ఇది చాలా అరుదైన ఆచారం. గాడ్ డ్రింక్స్ ఆఫరింగ్. బ్రహ్మ టెంపుల్ పుష్కర్ అరుదైన ఆలయం. ఇది రాజస్థాన్లో ఉండింది. బ్రహ్మదేవుడికి అంకితమైన ఆలయాలు చాలా అరుదు. ఈ ఆలయం వాటిల్లో ముఖ్యమైనది. పుష్కరిని చాలా పవిత్రంగా భావిస్తారు ఇక్కడ. నిధివాన్ టెంపుల్ రాత్రి రహస్యం. ఇది ఉత్తరప్రదేశ్లో ఉండింది. రాత్రి సమయంలో శ్రీకృష్ణుడు రాసలీలలు చేస్తాడని నమ్మకం. అందుకే రాత్రి ఎవరూ అక్కడ ఉండరు. ఉదయం కొన్ని వస్తువులు మారినట్లుగా కనిపిస్తాయని చెప్తారు. నైట్ డివైన్ యాక్టివిటీ. తుంగనాథ టెంపుల్ ఎత్తైన శివాలయం. ఇది ఉత్తరాఖండ్లో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న శివాలయం. మంచు పర్వతాల మధ్య ఉంటుంది. యాత్ర చేయడం చాలాసార్లు కష్టం. హైయెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్. ఓంకారేశ్వర టెంపుల్ ఓం ఆకారం. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. నర్మదా నది ఓం ఆకారంలో ప్రవహించడం ప్రత్యేకత ఇక్కడ. ఈ మధ్యలో ఆలయం ఉంటుంది. ఇది ప్రకృతి అద్భుతంగా భావిస్తారు. నేచర్స్ ఓం సింబల్. దేవరగట్టు టెంపుల్.
యుద్ధ సాంప్రదాయం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయం. భక్తులు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేస్తారు. ఇది దేవుని కోసం చేసే సాంప్రదాయంగా భావిస్తారు. గాయపడిన ఇది పవిత్రంగా భావిస్తారు ఇక్కడ. డివోషనల్ బ్యాటిల్. కొడుంగలూర్ టెంపుల్. విచిత్ర పూజ. ఇది కేరళలో ఉన్న టెంపుల్. భక్తులు అసాధారణంగా అరుస్తూ పూజ చేస్తారు. ఇది చెడు శక్తులను తొలగించడానికి చేస్తారని నమ్మకం. భీమశంకర టెంపుల్. అరణ్య శివాలయం. ఇది మహారాష్ట్రలో ఉన్న దేవాలయం. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అడవుల మధ్యలో ఉండటం ప్రత్యేకం. ప్రకృతి మధ్యలో శాంతి అనుభవం కలుగుతుంది ఇక్కడ. అనంత పద్మనాభ లేక్ టెంపుల్. నీటిలో ఆలయం. ఇది కేరళ రాష్ట్రంలో ఉంది. సరస్సు మధ్యలో ఉండటం వల్ల పడవలో వెళ్ళాలి ఇక్కడికి. చుట్టూ నీరు ఉండటం వలన చాలా అందంగా ఉంటుంది. ఫ్లోటింగ్ టెంపుల్ ఫీల్. వీరరాఘవ టెంపుల్. ఆరోగ్య నమ్మకం. ఇది తమిళనాడులో ఉండింది. జ్వరంతో బాధపడేవారు ఇక్కడ పూజ చేస్తే ఉపశమనం కలుగుతుందని నమ్మకం. నీటితో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడ హీలింగ్ పవర్స్ ఉన్నాయి. జగన్మోహిని టెంపుల్. మారే రూపం. ఇది కేరళ రాష్ట్రంలో ఉంది. ఉదయం మరియు సాయంత్రం దేవీ రూపం వేరువేరుగా కనిపిస్తుందని చెబుతారు. ఇది భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చేంజింగ్ డివైన్ ఫామ్. ఈ దేవాలయాలలో మీరు ఎన్ని దేవాలయాలను సందర్శించారో కూడా కమెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని భక్తి క్విజ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.